హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఖమ్మం చెరువును చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఖమ్మం చెరువు యొక్క చరిత్ర, ఇది ఎలా ఏర్పడింది అనేది మీ అందరికీ తెలియజేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఈ ఖమ్మం చెరువు అనేది క్రీస్తు పూర్వం 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో దీన్ని నిర్మించడం జరిగింది. అయితే ఖమ్మం దాని చుట్టూ ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, ఇక్కడ ఉన్నటువంటి గుండ్లకమ్మ మరియు జంపలేరు నదుల యొక్క వరద ప్రభావంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అయితే అప్పుడు ఈ ఖమ్మం చెరువును దర్శించడానికి వచ్చినటువంటి శ్రీకృష్ణదేవరాయలు వారి సతీమణైనటువంటి అన్నపూర్ణాదేవి గారు ఇద్దరు కూడా ఇక్కడికి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక మంది వెళ్ళి ఆమెకు ఈ సమస్య నుంచి మాకు పరిష్కారం చూపించండి అమ్మా అని వేడుకోవడంతో ఆమె చెలించిపోయి ఈ ఖమ్మం చెరువును నిర్మించడం జరిగింది. అయితే ఖమ్మం చెరువు కట్ట ఎంత బలంగా నిర్మించినప్పటికీ 2 తూములలో నుండి వరద నీరు అధికంగా బయటికి వెళ్ళడంతో ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నటువంటి రుచిదేవి గారు బలిదానం కోరడం జరిగింది. అప్పుడు కవల సోదరులైనటువంటి పెద్ద కంబడు అలాగే చిన్న కంబడు ఇద్దరు కూడా 2 తూముల దగ్గర అడ్డుగా నిలబడి బలిదానం ఇవ్వడం జరిగింది. ఈ ఇద్దరు అన్నదమ్ముల బలిదానం గుర్తుగానే ప్రస్తుతం మనం పిలుస్తున్నటువంటి కంబం, అలాగే దాని ప్రక్కన ఉన్నటువంటి చిన్న కంబం అనేటువంటి గ్రామాలు ప్రసిద్ధికెక్కాయి. దీనితో వరదల నుంచి కాపాడినటువంటి రుచిదేవి గారు వరదరాజమ్మగా ప్రసిద్ధి చెందడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఈ ఖమ్మం చెరువు ఆసియాలోనే ఇది 2వ అతిపెద్ద చెరువుగా పేరుకెక్కింది. దానితో పాటుగా ఇది కేవలం మానవ నిర్మితమైనటువంటి చెరువుగా ప్రసిద్ధికెక్కింది. అలాగే ఫ్రెండ్స్, ఈ ఖమ్మం చెరువు 3 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని కలిగి ఇది అనేక గ్రామాలకు తాగునీటిని అలాగే సాగునీటిని సరఫరా చేస్తూ ఉంది. అలాగే ఫ్రెండ్స్, ఈ ఖమ్మం చెరువు కట్టపైన హజరత్ దీనావలి షా అనేటువంటి దర్గా కూడా ఉంది. ఇది కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ దర్గా యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ మన ముస్లిం సోదరులు అందరూ తేరాజిత్ అనేటువంటి పండుగను ఘనంగా మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకోవడం జరుగుతుంది. కనుక ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీకు వీలైనప్పుడు ఈ ఖమ్మం చెరువును సందర్శించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, మీ అందరికీ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.